మీరు వెళ్ళి విబండ మహర్షి ఉన్నాడు, మీరు చూసి వస్తారా? అలాగే శాంత. నువ్వా భయపడి సచ్చాను కదా. వెళ్ళవే, నువ్వే వెళ్ళవే. ఇద్దరే కలుసుకుందాం నావే. ఓహో, చాలా దూరం వచ్చింది. ఈ అరణ్యం ఎవరితో మా జనకుడు విమాన కృష్ణని పిలిచి అడగాల. అయ్యయ్యో, అంత పెద్ద మాట ఎందుకు స్వామి? మీకోసం మా ఇంటి నుండి మంచి పదార్థాలు తెచ్చాము, తింటారా? మేము కందమూల ఫలాలు కంటే వేరే ఏది తినము బాలక. బాలక, మేము బాలకులమా స్వామి? ఊరుకోవే, స్వామికి స్త్రీ పురుష భేదం తెలీదు. అందుకే అంత నిష్ట, అందుకే అంత మహిమ. ఏంటి ఆ గుసగుసలు? ఏమీ లేదు స్వామి, నేను తెచ్చింది కూడా ఫలమే. ఆలోచించండి స్వామి. ఫలం? ఏది? ఇలా ఇవ్వండి. ఇదిగో స్వామి. తినండి, వేడి వేడి జంతికలు, చెకోడీలు. అవేం పనులు? ఇవి మా వనంలోనే కాస్తాయి స్వామి, తిని చూడండి. ఏమి ఈ ఘాటు? అదనంలో వదిలి అగ్ని పుట్టినది. ఇంతేవే. ఇదిగోండి స్వామి, ఈ మీరు తాగండి. వింతగా ఉన్నాయి, కానీ మళ్ళీ తినాలని ఉంది. ఇంకొకటి ఈ బాలక. అలాగైతే మీరు మాతో తిరుగులో రాడాల్సిందే. ఏ, అదేమి యజ్ఞమా, హోమమా? రండి స్వామి, చూపిస్తాం. భలే ఉంటుంది. భలే భలే, మీరు చాలా బాగున్నారు. నాకు మీరు స్నేహితులు. ఓ, తప్పకుండా స్వామి, మనం ఇప్పటి నుండి స్నేహితులమే. మేము రోజు వచ్చి మీతో ఇలాగే ఆడుకుంటాం. ఇంకా పదార్థాలు కూడా తెస్తాము తినడానికి. అంటే ఈ రోజు వెళతారా? వెళ్ళేది రేపు ఇంకొక స్నేహితురాల్ని తీసుకురావడానికే స్వామి. ఎవరు? ఆమె మాకంటే బాగా రుచికరమైన చిరుతిండ్లు తెస్తుంది. ఇంకా భలే ఆడిస్తుంది. ఆహా, భలే భలే. మా నాన్నగారు వచ్చాక వెళ్ళండి. అయ్యయ్యో, లేదు